ఫోన్స్ లోనేమో నేను చూడకపోతే నిద్ర పట్టదు, ఈ రేంజ్ లో ఫోన్స్ లో కబుర్లు చెప్తాడు సార్. ఎక్కడన్నా బయట కలిసానం అనుకోండి, షాపింగ్స్ కి వాటికి వీటికి, నేను ఇక్కడ ఉంటే దూరం దూరం ఉండడం, కనీసం ముఖం చూడడు, నవ్వడు. ఏమన్నా అంటే వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు, భయం, పెళ్ళైన దాకా ఆగు, మంచిగా చూసుకుంటా నిన్ను, ఇలా చెప్పడం. హ్యాండ్ టచ్ అయినా లేచి వెళ్ళిపోవడం. కంచికి షాపింగ్ కి పోయి వచ్చినాక పడుకుంటే ఆయన పక్కన కూర్చొని ఉంటే నిద్రపోతున్న వాళ్ళని గిచ్చి లేపడం. ఎక్కడ నాతో మాట్లాడాల్సి వస్తది అంటే, ఏ అబ్బాయి అయినా సరే ఈ కాలంలో ఇలా ఉంటాడా సార్? ఆడపిల్లతో పెళ్లి కుదిరిందంటే భర్త ఎలా ఉంటాడు సార్? వాడి 4 సార్లు వెళ్ళి అమ్మాయి దగ్గరికి మంచిగా మాట్లాడి అమ్మాయిని బయటికి తీసుకెళ్లడం. ఏదో చేయమని కాదు సార్, ఎంత మంచిగా నవ్వుకుంటూ హ్యాపీగా ఉంటారు సార్. ఏదన్నా అంటే ఏయో ఒక వంకలు చెప్పి కవర్ చేసేటోడు సార్. పెళ్లి అయ్యింది సార్, తాగడం మొదలు పెట్టిండు సార్. ఎంగేజ్మెంట్ అయిన కానించి ఫుల్ గా తాగేసి అర్ధరాత్రి 2ంటికి రావడం ఇంటికి. ఏందయ్యా ఎందుకు వస్తుర్రయ్యా ఇంటికి, ఇంత టైంలో ఎందుకు వస్తున్నారు కార్తిక్ గారు, ఇప్పుడు వచ్చి వీడియో కాల్ చేస్తుర్రు అని అంటే, ఫ్రెండ్స్ పార్టీలు అడుగుతుంది, నీ పెళ్ళైనాక తాగుతానా అని చెప్పేసి కవర్ చేసేసి మాట్లాడడం.